హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈ 9 రోజులైతే ఆ గణేశుడికి పూజలు అవి బాగా చేసుకున్నాం కదా. ఇంకా నిమజ్జనం టైం అయితే వచ్చేసింది. ఏంటోనండి, ఇన్ని రోజులు ఆ గణేశునికి చాలా బాగా పూజలు చేసుకొని నిమజ్జనం చేయాలంటే మాత్రం చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా. ఇంకా మార్నింగ్ అయితే ఎప్పటిలాగే ఆ గణేశునికి పూజదే అయిపోయింది. ఇంకా నిమజ్జనం కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా నిమజ్జనం అయితే సాయంత్రం చేస్తాం కదా. ఇంకా ఈ లోపైతే మా చిన్నోడు పాటలతో ఆ గణేశునికి భయపెడుతున్నాడు. ఇంకా పూజది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంకి అయితే అన్నదానం కూడా ప్రారంభించేసాము. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము గణేశుని దగ్గర అయితే. ఇంకా ఈ 9 రోజులైతే గణేష్ అన్నదానాలు చాలా బాగా జరిగాయి కదా. ఇంకా మా వాళ్ళు కూడా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. అన్నదానం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అన్నదాన కార్యక్రమాలు అవి అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు అయితే ఉట్టు కొట్టడానికి స్టార్ట్ అయ్యారు. ఉట్టి కొట్టే పనిలో ఇంకా వాళ్ళు ఉంటే ఈ పాపం పిల్లల్ని కొట్టనీయకుండా వాటర్ కొట్టే పనిలో ఇంకొకరు ఉన్నారు. మా పిల్లలు అయితే ఫుల్గా రంగులతో నిండిపోయారు. ఇంకా మేము కూడా గణేష్ నిమజ్జనం అంటేనే ఎంతో ఎంజాయ్ చేస్తాం కదా. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ఫుల్గా కలర్ఫుల్గా తయారయ్యాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఉట్టి కొట్టడం అవి అయిపోయాయి. ఇంకా గణేశునికి డ్యాన్సులతో మంచి హుషారుగా నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళడానికి మా వాళ్ళు అయితే డ్యాన్సులు ఇంకా స్టార్ట్ చేసేసారు. ఇంకా కొంతమంది అయితే బాలయ్య బ్రాండ్ వేసుకున్నారు కదా, అస్సలు ఆగట్లేదు డ్యాన్సులతో. నాగిని డ్యాన్సులు కూడా వేశారు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా పిల్లలు ఇంకా అమ్మాయిలు కూడా చాలా బాగా డ్యాన్సులు వేశారు. మా పిల్లలకైతే అసలు డ్యాన్సే రాదు. వాడికి వచ్చి రాని డ్యాన్స్ అయితే భలేగా వేసాడు మా పెద్దోడైతే. ఇంకా గణేష్ నిమజ్జనం రోజు అయితే ఒక్కొక్కరి టాలెంట్లన్నీ బయటపడతాయి కదా డ్యాన్సులతో.